పని పాతర పెట్టి పాపాయమ్మ జాతర పోయిందన్నట్టు ఎర్రబుక్కు మాలోక మంగళగిరి నిడిచిపెట్టి చెన్నైకి పోయిండు. అక్కడి నుంచి బెంగళూరు పోతాడట. ఆడ నుంచి ఇంకేడుకో పోతాడో ఏందో. అసలే ఎన్నికల టైం. ఆయన ఆడికి ఈడికి ఎందుకట్లా తిరుగుతున్నాడో ఏం చేస్తున్నాడో అరుచుకుందాం మరి. నమస్తే సార్. తీయగుంది నీకు అన్ని తీయగానే ఉంటాయి గాని ఎన్నికల ప్రచారం ఎట్లా నడుస్తుంది చెప్పు ముందు. ఎల్లం సౌఖ్యం ఇరుక్కుం. అయ్యో ఏలో సొరకెల ఇరికిందా? మీ ఇల్లు ఎక్కడుందో మర్చిపోయి కర్ణాటకలో పురుగులు తినబోతున్నావా ఎట్లా? కాదు, నేను తమిళ్ మాట్లాడుతున్నా, అర్థం కావట్లేదా? నువ్వు తెలుగు మాట్లాడితేనే చక్క అర్థం కాదు, ఇక అరవం మాట్లాడితే అరుపులే. అయ్యా నీ నవ్వు పెయిడ్ ఆర్టిస్టులు ఎత్తుకపోను. అయినా తెలుగే సరిగా రాని నీకు తమిళనాడు కర్ణాటకలో ఏం పనయ్యా? ఎన్నికల ప్రచారానికి వచ్చా. ఎన్నికల ప్రచారమా? పుసుకునా పునుగులు తిన్నా తీయగున్నాయన్నా అని ఓట్లేస్తారు అనుకుంటున్నావా ఏంది అక్కడోళ్ళు? లే నాన్ పోటీలో ఇల్లే బీజేపీ క్యాండిడేట్ అన్నామలై కోసం ప్రచారం చేయడానికి పూడ్చినాను. ఇంట్లో గెలవనోడు రచ్చేం గెలుస్తాడు అన్నట్టు నువ్వు ఇక్కడ తీసి పారేసిన తహసీల్దారువు, ఇక అక్కడికి పోయి అన్నాదురైకి ప్రచారం చేస్తున్నావా? అన్నాదొర ఇల్లే అన్నామలై మలయో మీగడనో గాని పాపం ఆయనకు ఇంకెవరు దొరకలేదట్నా? పోయి నిన్ను పిలుచుకున్నాడు. ఇంతకు ఆయన తోటి పోయి ఏం మాట్లాడతావు చెప్పు. కాబోయే సీఎం చంద్రబాబు నాయుడే అని చెప్తా. ఓరి మీ దుంపల్లేగా, మీరెక్కడ దొరికారా బాబు? ఏపీ తెలంగాణ అయిపోయింది, తమిళనాడుకు కూడా చంద్రబాబే సీఎం అవుతాడా? టంగ్ స్లిప్ ఆయిచ్చు. తమిళనాడులో బీజేపీ వరం. నాలుకే మర్తేసుడు స్లిప్ అవుడు కామనే కదా నీకు గాని. ఇంతకు చెన్నై ఎట్లున్నది? ఇది ప్లేస్ లా చంద్రబాబు లాంటి లీడర్ ఇల్లే, అందుకే చెన్నై డెవలప్మెంట్ ఇల్లే. అదే పెద్ద సమస్య వచ్చిందే, ఇప్పుడు ఎట్లా మరి? మోదీ రొంబ పని చేస్తున్నాడు, ఇండియా రొంబ డెవలప్ అవుతుంది. తిట్టిన నోటితోటి పొగుడు మీకు తెలిసినంత ఎవ్వరికి తెలియదు కావచ్చు పో. మొన్నటి దాకా మోదీనైతే మీ నాయన బండ బూతులు తిట్టిండు, యాదుకున్నదా? ఇండియా ఎకానమీని 5వ స్థానానికి తెచ్చాడు మోదీ, తెలియమా? తెలియం. అదే మోదీని పట్టుకొని భార్యనే చూసుకోలేని వాడు దేశాన్నేం చూస్తాడని అన్నాడు మీ నాయన. మస్తుగా తెలియం, నువ్వే మర్చిపోయినట్టున్నావు. నాకు సమయం ఇల్లే, నన్ను బెంగళూరు ಹೋಗಬೇಕು. వామ్మో, బెంగళూరు కూడా పోతున్నావా? ఇంకా ఆడికెందుకు? బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వి సూర్య తెలియమా? ఆయనకు ప్రచారం చేయాలని ఆమంత్రణ బంటూ అక్కడికి వెళ్తున్నా. అసలు ఎక్కడ అవుతలేవు కదా. నమస్కార, ఎల్లారు కుశలమా? అంటే కన్నడ ప్రాక్టీస్ చేస్తున్నా. ఓ మందలగిరి పులకేశు, కన్నడ మాట్లాడితే కర్రలు అందుకొని కొట్టగల అక్కడోళ్ళు చూసుకో. అవు నీ చేతిలో ఎర్ర బుక్ ఏది? అవు పడతలేదు. ఇంట్లో పెట్టొచ్చా? అయ్యో, ఆ బుక్ తెచ్చి మీ ఓలకు పడని కోయంబత్తూరు బెంగళూరు లీడర్ల పేర్లు కూడా రాసుకొని గెలిచిన తర్వాత వాళ్ళని చితగొడదామని వార్నింగ్ ఇచ్చేది ఉండే. అమ్మో వద్దులే, రిస్క్ ఎందుకు? అంతేతి ఏది పడితే అది మాట్లాడితే మనకడ ఊకున్నట్టు ఊకోరు కదా అంతటా. కర్ణాటక పోయి కొట్టించుకొచ్చుకున్న చిన్నబాబు అంటే బాగుండదులే గాని పోయి బెంగళూరులో కూడా మా అయ్యోతిగా పిట్టకథలు చెప్పిరా పో, ఏమన్నా పో. సరే పాపం అక్క లీడర్లకు సారు వారి గొప్పదనం తెలియనట్టున్నది, అందుకే పిలిచి మరీ పంగనామం పెట్టుకోబోతున్నారు పాపం.